హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాలయం డైరీస్. ఈరోజు మనమైతే అనంతపురం జిల్లా చిల్లవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి మీకు దేవాలయం విశిష్టత ఏమి, ఇక్కడ దేవాలయం, ఇక్కడ గుహలు ఉన్నాయి. ఆ గుహలు, కోనేరు, మొత్తం దేవస్థానం గురించి చరిత్ర అంతా ఉంది. అదంతా మీకు క్లుప్తంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు దేవాలయం దగ్గరికి అయితే వచ్చినాము. ఆ దేవాలయం మొత్తం ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రూమ్లు అయితే నేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ రూమ్లన్నీ కట్టించినారు దాతలు. ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసినారు, దాతల పేర్లు కూడా మెన్షన్ చేసినారు. ఇక్కడ చిల్లర పిల్లలు కానీ చుట్టుపక్కల ఊరులు కూడా ఇక్కడ అన్ని రూమ్లు అయితే కట్టించినారు. ఈ వృక్షాలు ఏందబ్బా ఇంత పెద్దయినాయి. ఇవి చూసుకున్నట్లయితే ఎప్పుడో ఉన్నట్లున్నాయి ఈ చెట్లు. నేను దాదాపు 100 సంవత్సరాల పైన ఉండొచ్చు ఇక్కడ చెట్లు నాటివి. ఇక్కడ చూడండి ఏందబ్బా ఇంత పెద్దయినాయి చెట్లు ఇవి. చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా చూడు చెట్టు ఇది. ఇక్కడ వచ్చేసి పక్కన సత్రం కూడా ఉంది. ఇక్కడ పిల్లలు జరగడానికి కానీ ఏదైనా కానీ, ఇది పాత సత్రాలే, అప్పుడు గుడి కట్టించినప్పుడే ఉంటాయి బహుశా. ఈ చూడు చెట్టు, ఈ వృక్షం చూడండి. ఇది ఇలా అవడానికి ఎన్నేళ్ళు పట్టి ఉంటుంది కదా. చూడండి దాదాపు నా బార్తో ఖచ్చితంగా ఒక బార్ అంతా ఉంది. ఇది నా హ్యాండ్ ఇట్లా పట్టుకున్నా కూడా అందదు ఓ పక్కన. ఓరే దేవుడా, చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది చెట్టు ఇది. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద చెట్టు మన దేవస్థానం దగ్గర ఉండడం. అంటే ఇది వచ్చేసి వంట రూమ్. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది కదా, దానికి కావలసిన సామాగ్రి అంతా ఇందులో ఉంది. అయితే గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయినాము. ఇప్పుడు వచ్చేసి గుడి పూజారిని, ఈ గుడి విశిష్టత ఏమి, ఎలా అని చరిత్ర అంతా తెలుసుకుందాం. స్వామిని అడిగి పూజారి మాటలను ఒకసారి విందాం రండి.
చిలువారపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవాలయము. మేము బ్రాహ్మణ అర్చకులము. ఇది ఎట్లా జన్మించిందంటే ఇది జంగాలపల్లి నుంచి 3 కులాలకు దేవుడు. అంటే గంగిరెడ్డోళ్ళు అంటే కాపోళ్ళు, జానగాళ్ళు అంటే కురవోళ్ళు, చిల్లోళ్ళు అంటే తలారోళ్ళు. వాళ్ళ ముగ్గురికి దేవుడు ఈయన కాటిమయ్య స్వామి. ఈయన పాలకడవల్లో వచ్చినాడు ఈయన. అప్పటికి చిలవారిపల్లిలో పాలు అమ్మరు. ఇక్కడ తరాల కింద నుంచి 3 కులాల దేవుడు ఇక్కడ జన్మించారు. కార్తీక మాసం బాగా జరుగుతుంది, మాఘమాసం బాగా జరుగుతుంది, శివరాత్రి జాగారం బ్రహ్మాండం బాగా జరుగుతుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళకు పండు అడుగుతారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి పండు అడుగుతారు, ఏమైనా కోరికలు ఉంటే నిమ్మ పండు అడుగుతారు. ఇక్కడ ఆదివారం బాగా నిత్య పూజ, డైలీ నిత్య పూజ డైలీ. అంటే ఆయన నెత్తి మీద పండు పెడితే ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని నిమ్మ పండు అడుగుతారు. అది ఇప్పుడు నిమ్మకాయలు ఉన్నాయి కదా అక్కడ నిమ్మకాయ కుడి పక్క పడితే బాగా జరుగుతుందని, ఎడం పక్క పడితే నిదానం జరుగుతుంది, ఇప్పుడు జరగదని. ఇంకా ఉరువే కదలకపోతే ఉరువే జరగదు అని, నీ కోరిక ఏమి తీరదు అని. ఆరోగ్యం బాగా సమర్పించుకోవడము, సమృద్ధికోవడము, ప్రదర్శనలు చేసి నిద్రలు చేసి పోతుంటారు. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? ఇది అప్పుడు 3 తరాల కింద. 3 తరాలు అంటే దాదాపు 300 సంవత్సరాల పై మాట ఇక్కడ ఉండబట్టి. ఇక్కడ కట్టించింది వచ్చేసి చిలవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవాలయం. చిలవారిపల్లి పొలంలోకి ఇది. అది దేవుని బాగా ఎత్తుకో స్వామి. వచ్చేసి కాకి గద్ద వాళ్ళవి ఇక్కడ అంటూ ముట్టు మైలు తగలదు. ఎవరైనా వచ్చినా అనుకో పెద్ద పేగులు వచ్చి ఎంటబడి తరం కొడతాయి. పెద్ద పేగులు అంటే తేనీగలు, పెద్ద తేనె ఇంతలా ఉంటాయి తేనీగలు, అవి తరం కొడతాయి. ఇక్కడ ఏమి జరగవు. నిష్టగా గజాగుండానికి పోయి స్నానం చేసి వస్తారు. గుహలు ఉన్నాయంటారు కదా, అక్కమ్మ గారు ఉన్నారు గృహాలు. మేటికలు ఎక్కిపోయి అక్కమ్మ గారు ఉన్నారు, దత్తాత్రేయ ఉన్నాడు. లోపల గృహాలే లోపలికి పోతే శివాలయము, కొలన అవన్నీ ఉన్నాయి. లోపలికి పయ్యేకుంది. దూరం పోవాలి అంటే పక్కకు పోతే తప్పగాయలు ఉన్నాయి. తప్పగాయలకు పోతే ఇంకంతే సంగతులారు. దాని కరెక్ట్ గా దారి పట్టుకొని పోవాలా. అది బ్యాటరీ ఇట్లా మంచిగా వేసుకొని సెల్ లైట్ వేసుకొని పోయి రావాలి లోపలికి. అది గజాగుండానికి స్నానం చేసి వస్తేనే ఇక్కడికి నాకు గుండము నిప్పుల మీద నడుస్తారా? నిప్పల గుండం ఇది ఇక్కడే ఉండేది. అదే నిప్పల గుండం ఇక్కడే డౌన్ కు ఉంది. ఇదే మెడికల్ కిందనే. శివరాత్రి రోజు దాదాపు అక్కడి నుంచి స్వాములు ఎత్తుకొని వస్తారు. స్వాములు ఎత్తుకొని వచ్చి జల్ది కనుక పెట్టి రాత్రికి ఇక్కడికి వచ్చి 11 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకొని అందరూ 3 కులాలలో నీళ్లు జల్లించుకొని అప్పుడు నిప్పల పుణ్యావతి నీళ్లు 3 కులాలలో 3 లోపల కూర్చొని బాబనాయితో పుణ్యావతి చేపించుకొని ఇక్కడికి వచ్చి అందరూ నీళ్లు జల్లించుకొని అప్పుడు నిప్పలగుండం ముట్టిస్తారు. నిప్పలగుండం ముట్టించిన తర్వాత మళ్ళీ అక్కడికి పోతాయి స్వాములు. అక్కడికి పోయి రాత్రి కాడి ఉండి మళ్ళా పొద్దున్నే వచ్చి ఇక్కడ స్వాములు 12 గంటలకు ఖచ్చితంగా అగ్నిలో దిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఊర్లోకి పోతాయి. అక్కడ గుడి ఉందా? ఊర్లో గుడి ఉంది, స్వాములు గుర్రాలు ఉన్నాయి. మొత్తం విగ్రహం అంతా అక్కడే ఉండేది. స్వామి సొత్తులు మంచి అన్ని అక్కడే ఉండేది. అంతే అండి. ఇక్కడ వచ్చేసి స్వామి గుర్రవాహనం అనమాట. స్వామి గుర్రం మీద ఉంటాడు, కట్టి పట్టుకొని ఉంటాడు. అందుకని ఇది స్వామికి ఎదురుగా నంది లేదు, నంది ఉండదు కూడా. ముందర వచ్చేసి పాదం ఒకటే ఉంటుంది స్వామి ముందర. కింద ఒక పాదము పైన ఒక పాదం ఉంటుందంట. అది స్వామి విశేషత. మీరు ఎన్ని రోజులు ఇక్కడ స్వామి దగ్గర? మేము దాదాపుగా మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టింటికి తీపించుకున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం వస్తాము. మాఘమాసము కార్తీక మాసము ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి 2-3 సార్లు వచ్చి మా కోరికలు మేము ఇక్కడే చేస్తుంటాం. ఇక్కడే ప్రతి ఒక్క సంవత్సరం వస్తాం. సంవత్సరం 2-3 సార్లు వస్తూ ఉంటాము. ఫ్యామిలీతో వస్తాం. ఈసారి ఒకరిమే వచ్చాము. వచ్చి అభిషేకము ఎప్పుడన్నా కానీ చేస్తుంటాము. మేము మా ఇంటి దేవుడు ఆయన, మా ఇంటి దేవుడు. థ్యాంక్స్ అన్న. అక్క మీరు ఇక్కడ ఎన్ని రోజులు అయింది అక్క ఈ దేవాలయం కాబట్టి? మేము 16 ఏళ్ళు అయిపోయింది. మీ కోరికలు ఏమైనా తీరినాయా? తిన్నాయినా. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? మాది కదిరి నుంచి ఇక్కడికి వచ్చారు. కదిరి నుంచి అయితే వచ్చారంట ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ కోరికలు తీరినాయి, అందుకే మేము ఇక్కడ వచ్చి స్వామిని ముక్కుంటున్నామని కూడా వీళ్ళు
చెప్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ ఏమైనా ముక్కులు తీర్చుకున్నారా ఈ స్వామి తాకు వచ్చి మీ కోరికలు తీరినందున? ప్రదర్శనలు చేద్దాం అనుకున్నాము. మీ కోరికలు మీరు సంవత్సరానికి వచ్చి ఒకసారి వస్తారా? ఒకసారి వస్తాము, ఒకసారి 2 సార్లు వస్తాము, ఎట్లా అబ్బితే అట్లా వస్తా అంటాం. థ్యాంక్ యూ అక్క. పైకి చూడ్డానికి చిన్న దేవాలయమే, కానీ ఇక్కడ ఈ విశిష్టత చాలా దండిగా ఉంది. మీకు ఇంకా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దండిగా. ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణుడు చూసారా ఎట్లున్నాడో, బాగా చెక్కారు. ఇక్కడ మళ్ళీ కింద వచ్చేసి గుర్రము, తర్వాత వచ్చేసి శివుడు, శివలింగము, వెనగల నాగశేషుడు ఉన్నాడు. పైన చూస్తే హారం మాదిరి ఎలా చేశారు చూడు, కింద వరకు ఇక్కడ గుర్రము, ఇక్కడ తర్వాత ఏనుగులు, చిన్న చిన్న ఏనుగులు, చుట్టూ గుడి చుట్టూ, గర్భగుడి చుట్టూ ఇలాగే ఉంది. ఇక్కడ తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామి, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఎవరు కోరికలు కోరినట్లున్నారు భక్తులు, ఇవన్నీ ఇక్కడ పెట్టినారు. మనకు ముందుగానే కోరికలు ఎక్కువ సామతాకు వస్తే. ఇక్కడ వచ్చేసి గుర్రము, మళ్ళీ పైన దేవతలు, పైన పెళ్ళ కట్టి ఒక వరుస బెడ్డింగ్ వేసి మళ్ళీ పైన స్వామివారి బొమ్మలు అయితే ప్రతిష్ఠించారు పైన. ఈ గుడి ఇక్కడ ఫోకస్ ఇవన్నీ ఈ బొమ్మలు. తర్వాత వీళ్ళు ఋషులు, మహామునులు, ఇక్కడ ఒకప్పట్లో ఇక్కడ మహామునులు కూడా ఉండేవారంట పైన గుహ దగ్గర. అక్కడ గుహలో తపస్సు చేస్తూ ఉండేవారంట గుహలో. మీకు ఆ గుహ కూడా చూపిస్తాను. మనకు ఇక్కడైతే కళ్యాణ కట్ట, ఇక్కడే పిల్లలు జరుగుతాయి. తర్వాత పక్కన రావి చెట్టు, వేప చెట్టు, అవి 2 కూడా ఉన్నాయి. కట్ట, నాగల కట్ట అనేది అక్కడ కూడా ఉంది. తర్వాత వచ్చి ఇక్కడ గుండం అన్నమాట. ఇది స్వామివారి అగ్నం. ఇక్కడ గుండం వెలిగించి శివరాత్రి పండుగ రోజు చెప్పి కదా స్వామి ఇందాక మనకు గుండం వెలిగిస్తారు, ఇక్కడ అగ్నిలు నడుస్తారని చెప్పేసి కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గుండము. ఇక్కడ ఇప్పుడు వాటర్ అయితే ఉంది, వర్షాకాలం కాబట్టి ఇక్కడ వాటర్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి పాదం, పైన పాదం అని చెప్పాడు కదా స్వామి. తర్వాత వచ్చి కింద పాదం ఉన్నది. ఇది శూలము అన్నీ ఒకసారి వీడియో దగ్గరికి. నాగలు. తర్వాత పక్కనే వచ్చేసి మనకు సుబ్రహ్మణ్యం స్వామి. వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి చిన్నగా కట్టి స్వామిని అందులో ప్రతిష్ఠించారు. వచ్చేసి ఈ గుడి విశిష్టత ఏమిటంటే, ఏ గుడికైనా కానీ ధ్వజస్తంభము ముందర ఉంటుంది, కానీ ఈ గుడి విశిష్టత ఏమిటంటే వెనక భాగంలో ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఆ ధ్వజస్తంభం మీకు చూపిస్తా ఒకసారి రండి. ఇదిగో చూసారా, ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఇక్కడే గుడి వెనక భాగంలో ఉంది. ఇది కూడా ఒక సైడ్కి, మనకు పూర్తి వెనక భాగం లేకుండా ఒక పక్కకి అయితే ఉంది ధ్వజస్తంభము. అయితే ఇలా ఉంది కదా. మనం పైకి వెళ్తే పైన రూములన్నీ కట్టినారు, అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తారు. దారి కూడా ఉందంట బ్యాక్ సైడ్ మనకు. ఆ దారి ఫస్ట్ ఎప్పుడు ఈ దారి లేనప్పుడు మనకు కార్లు తిరిగేకి, బండ్లు తిరిగేకి లేనప్పుడు కాలినడక మార్గం ఉందన్నమాట. ఆ మార్గం కూడా మీకు చూపిస్తాను, ఒకసారి నాతో రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎవరు, దొరిగల్లు గెవిరెడ్డి నరసప్ప గారు కట్టించారంట ఇది సత్రము. వాళ్ళు కట్టించిన వారి పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ప్రతి ఒక్క దేవాలయం కూడా అంతే కదా, ఇక్కడ అట్లా చేసినారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కోనేరు అంట, అది చిన్న కోనేరు. ఒకసారి ఇక్కడ చూపి కెమెరామెన్. ఫస్ట్ కోనేరు అనమాట అది. ఈ కోనేరు అంట ఫస్ట్ ఉండడం, అంటే ఈ కోనేరు అంట చిన్నగా ఉంది. ఈ కోనేరు ఏమంటే నీళ్ళు వదులుతారు దాంట్లోకి, ఆ ట్యాంకీ ద్వారా నీళ్ళు వదులుతారు. ఇంకోటి పెద్ద కోనేరు కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఇంత కొండ ప్రాంతము, చుట్టూ కొండలే, మధ్యలో మాత్రం ఈ టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి పురాతనమైన దేవస్థానమే,
మధ్యలో టెంపుల్ ఉంటుంది. మొత్తం అంతా కొండ ప్రాంతం, ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు 300 సంవత్సరాల పైన ఉంటుంది. సత్రాలు అయితే ఇంకా ఉన్నాయి అక్కడ, అది అన్నదాన సత్రము అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శివాలయం కూడా ఉంది. ఒకసారి శివుని దర్శనం చేసుకుందాం. చూడు, ఇగో చిన్న రూపంలో ఉన్నాడు శివుడు కూడా ఇక్కడ. తర్వాత వచ్చేసి స్వామికి ఎదురుగానే చెక్కతో చేసిన, పురాతనమైన చెక్కతో చేసిన ధ్వజస్తంభం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది చూడండి. తర్వాత వచ్చేసి మీకు దారి అని చెప్పాను కదా, కాలినడక దారి అని. ఆ దారి వచ్చేసి ఇదే. వచ్చేసి కాలినడక దారి ఇప్పుడంతా మారిపోయింది అక్కడ మనకు. ఎందుకంటే వాహనాలు వచ్చేకి రూట్ వేరే మార్గం చేశారు కాబట్టి ఈ రూట్ వచ్చేసి చిన్న కొండాయిపల్లిలోకి పోతుందన్నమాట. ఈ రూట్ ద్వారా వచ్చేది. ఈ రూట్ అంతా కొండ మీదనే నడచాలి, ఇదంతా అడవిలోనే. ఇట్లా వచ్చేకి సౌకర్యం లేదని చెప్పేసి అది కార్లు అన్నీ వచ్చాయని చెప్పేసి ఆ మార్గం అయితే దాన్ని రెడీ చేసినారు, తార్ సూట్ అంతా చేసినారు. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో మనకి ఏంటి హాస్పిటల్ ఉండవు కాబట్టి ఇక్కడ హాస్పిటల్ అనేది కూడా ఒకటి పెట్టినారు. కానీ ఇందులో డాక్టర్లు ఎవరు లేరు. మనకు అత్యవసరం అనుకుంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి మనకి ఏమైనా బాగాలేకున్నా కానీ ఇక్కడే చూస్తారు వాళ్ళు. ఇప్పటికైతే పేషెంట్ అయితే ఉన్నాడు లోపల. హాస్పిటల్ దూరం కాబట్టి మనకు వీరు హాస్పిటల్ కట్టించడం జరిగింది గుడి వాళ్ళు. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా శివాలయమే. బాగున్నాడప్ప శివుడు. ఇక్కడ బాగా పెద్ద లింగం ఉంది శివుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కట్టడం కూడా కొంచెం వెరైటీ కట్టినారు, ఒక బురుజు టైప్లో కట్టినారు కట్టడం కూడా. స్వామి దేవాలయం అయితే ఇక్కడ వచ్చేసి 2 నందులు అయితే పెట్టినారు. పెద్ద నంది, చిన్న నంది, 2 నందులు అయితే పెట్టినారు ఇక్కడ వినాయకుడు. దేవాలయమే ఒక బురుజాకారంలో కట్టినారు వాళ్ళు. భోజనశాలకి అయితే వెళ్దాం ఇప్పుడు. పెద్దగా ఉంది భోజనశాల. అయితే భోజనశాల నిత్యం అన్నదానం జరుగుతుంది ఇక్కడ. చూడు వంట పాత్రలు అన్నీ ఎప్పుడు ఎనీ టైం ఇక్కడ వంటలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ పైన వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఒకసారి హనుమంతుని టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుందాం స్వామిని. ఇక్కడ వచ్చేసి పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. మనకు గుడి చుట్టూ ఒకసారి చుట్టూ చూపి మొత్తం గుడి అంతా బాగా కనిపిస్తుంది. ఇంకా మనం పైకి ఎక్కి మొత్తం గుహల దగ్గరికి వెళ్ళి ఇంకా చూపిస్తాం మీకు పైన. ఇది మెయిన్ రోడ్డు, ఇట్లా వెళ్ళేది మామూలుగా వచ్చేది రోడ్డు ఇది. మనం గుహలకు వచ్చేసి అలా వెళ్ళాలి. ఇప్పుడు అక్కడి నుంచి అలా మెట్లు అవి అలా వెళ్దాం పైకి, అక్కడికి వెళ్దాం. తర్వాత వచ్చి ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే స్వామివారి ఉయ్యల అయితే ఉంది. ఇక్కడ పైన చూడండి ఒకసారి, శ్రీ కాటి కోటేశ్వర స్వామి. ఇది వచ్చేసి ఉయ్యల స్వామివారిది. మనం ఇక్కడ వచ్చి ఏదైనా మనసులో అనుకొని ఇక్కడ స్వామిని ఉయ్యల అయితే ఇట్లా పట్టుకుంటే వాటంతట అదే ఊగుతుందంట. మనకు మనసులో కోరికలైనా కోరుకుంటే స్వామి దగ్గర నుంచి నిలబడుకుంటే ఆ ఉయ్యాల దగ్గర
అదంతా కదే ఉయ్యాల ఊగుతుందంట. అది ఊగిందనుకో నీ కోరికలు త్వరగా నెరవేరుతాయని, లేదనుకో నీ కోరికలు నెరవేరు అని. అది ఇక్కడ ఉన్న విశిష్టత. తర్వాత వచ్చేసి మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ కోనేరు అంతా మీకు చూపిస్తాను రండి. ఇప్పుడైతే కోనేరు దగ్గరికి అయితే వచ్చినాము. ఒకసారి కోనేరు అంతా చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి కోనేరు స్టార్టింగ్ లోనే మనకు శివాలయం కూడా ఉంది. పైన పెద్ద శివలింగం ఉంది, కింద వచ్చేసి కింద శివలింగమే. ఇక్కడ శివలింగం స్వామి పైన వచ్చే శివలింగం ఉంది, కింద శివలింగం ఉంది. మధ్యలో అది కట్టిండ్రు నీళ్ళు, గంగబడేది లేదు. ఇది వచ్చేసి మేడి చెట్టు. ఇది మేడి చెట్టు, పైన కాయలు ఏం లేవు. కాయలు ఉండేటివి కానీ ఇప్పుడు కాయలు కాసే కాలం కాదు కాబట్టి ఇప్పుడు కాయలు లేవు దీంట్లో. ఇక్కడ వచ్చేసి మనకు వర్షాకాలం అయితే ఈ పైనుంచి కొండల్లో నుంచి నీరు వస్తాయి. ఇక్కడ మనకు జలపాతం లాగా కింది దుంగుతాయి పైనుంచి. కానీ ఇప్పుడు మనకు వర్షాలు లేవు కాబట్టి కోనేట్లేకి ఒక పైపు నుంచి నీళ్ళు పంపిస్తారు. ఒక మోటార్ ఉంది కింద, ఆ మోటార్ నుంచి ఇక్కడ కోనేట్లేకి నీళ్ళు వదులుతారంట. ఇక్కడ ప్లేస్ చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ ఎట్లరా చూసారా ఫ్రెండ్స్ ఎట్లుందో కోనేరు లొకేషన్ అంతా చూడండి. మొత్తం చుట్టూ రాళ్ళు చెట్లు. ఈ రాయి చూస్తే మరి నీళ్లు పారి ఎక్కువ నీళ్ళు అంతా నల్ల బ్లాక్ కలర్ అయింది మొత్తం రాయి అంతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకా నీరు రాళ్ళ నుంచి నీరు వచ్చేది కూడా చూపిస్తాను మీకు. ఒకప్పుడు ఎంత కోనేరే, ఇదంతా నీళ్ళన్నీ నిండుకునేటివి ఇక్కడ నీళ్ళన్నీ. ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఎంత ఖాళీ ఉంది. ఈ కెమెరామెన్ పోయేదానికి కూడా సహకారం ఇచ్చింది కోనేరు. నీళ్లు లేకుండా ఉండడం వల్ల ఈ మంచి దిగినాడు దీంట్లోకి. తర్వాత వచ్చేసి నీరు పైనుంచి కొండల నుంచి నీళ్లు కారుతున్నాయి చుక్కలు చుక్కలు. మనం ఈ దేవస్థాన స్థలపురం గురించి తెలుసుకుందాం. ఈ స్థలపురాన్ని బట్టి మనకు ఇక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏమంటే, ఈ స్వామి ఇక్కడ ఉండడానికి కారణం ఏమంటే, ఇక్కడ రాజుల పరిపాలనా కాలంలో యుద్ధాలు జరిగేటివి కదా. ఆ యుద్ధాలు జరిగే సమయంలో కొంతమంది ప్రజలు అయితే వేరే దేశాలకైతే వెళ్ళిపోయారు, కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఒక 3 కుటుంబాలు అయితే వాళ్ళు వలస అయితే వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చేసి ఉత్తర భారతదేశానికి అయితే వెళ్ళారు. ఆ 3 కుటుంబాలు వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఉన్న జంగాలపాలెం అనే గ్రామానికి అయితే వెళ్ళిపోయినారట. ఆ జంగాలపాలెం గ్రామంలో వీళ్ళు నివాసం ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు అక్కడ కూడా కష్టాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎలా కష్టాలు పడ్డారో అక్కడ కూడా కష్టాలు స్టార్ట్ అయినాయి. ఆ కష్టాలు వాళ్ళు తట్టుకోలేక అక్కడ ఉన్న ఈ స్వామి వచ్చేసి కాటిమయ్యగా కొలువు తీరారు అనమాట. అక్కడ కాటిమయ్యగా పూజలు అందుకుంటూ ఉండేవారు. ఆ ఊరి ప్రజలకు వచ్చేసి పిలిస్తేనే పలికేవాడు అనమాట ఈయన. అప్పట్లో దేవతలంతా పిలిస్తే పలికేవారు కదా, భక్తులు పిలిస్తే పలికేవారు. అలాగే ఈయన కూడా పిలిస్తే భక్తులు పిలిస్తే పలికేవాడు. అలా ఈ కుటుంబం వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్వామి మా కష్టాలు చాలా ఎక్కువైనాయని చెప్పేసి స్వామిని అయితే వేడుకున్నారు. ఆ స్వామిని వేడుకోవడంలో ఈయన వీళ్ళ కష్టాలు చూడలేక స్వామి అయితే ప్రత్యక్షమైనాడు. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు స్వామికి, భక్తితో నిద్రాహారం మానేసి చాలా అయితే స్వామిని వేడుకున్నారు. అప్పుడు ఈయన ప్రత్యక్షమై మీ కష్టాలు మేము చెప్పానంటే, స్వామి మా రాజ్యంలో కష్టాలు ఎక్కువయ్యి మేము ఈ రాజ్యానికి వచ్చినాము, ఇక్కడ కూడా మాకు కష్టాలే వచ్చినాయి, మాకు ఎలాగైనా మీరే మా తోడుండి మీరే మా కష్టాలు గట్టెక్కించాలని చెప్పేసి కోరుకున్నాక సరే మీ వెనకింటి వస్తానని చెప్పేసి స్వామి అప్పటి నుంచి వాళ్ళ వెనకింటి అయితే స్వామి వచ్చేసినాడు. స్వామి వచ్చినాక మీకు ఏ ప్రదేశం బాగుంటుందో చెప్పండి స్వామి అంటే, స్వామి ఈ ప్రదేశానికి అయితే వచ్చి ఈ కొండలు ఈ చెట్లన్నీ చూసినాడు అప్పట్లో స్వామి. ఇవన్నీ చూసినాక నాకు ఈ ప్రదేశం అయితే బాగుంటుందని చెప్పేసి స్వామి ఇక్కడ నేను ఉంటా అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. అప్పట్లో ఈ స్థలానికి అయితే చాలా పెద్ద కథే ఉంది. పూర్వం వచ్చేసి స్వాములు శివపార్వతులు వచ్చేసి ఈ ప్రదేశానికి అయితే సంచారానికి అయితే వచ్చారు.
అంటే విహారయాత్రకు అయితే వచ్చినారు. విహారయాత్రకు వచ్చినప్పుడు శివపార్వతులు వాళ్ళ విహారయాత్రలో వాళ్ళ సంతోషానికి అయితే భంగం కలిగించాయి, ఒక కాకి ఒక గద్ద. ఆ భంగం కలిగించినప్పుడు వాళ్ళు దానికైతే శాపం పెట్టినారట ఆ కాకి గద్దకి. మీరు ఈ ప్రదేశంలో తిరగడానికి కానీ మీరు ఇక్కడ సంచరించడానికి కానీ మీకు అవకాశం లేదు, మీకు అర్హత లేదని చెప్పేసి వారైతే శాపం పెట్టినారనమాట. ఆ శాపంతో ఇప్పటికి కూడా ఇక్కడ కాకి కానీ గ్రద్ద కానీ ఈ ప్రదేశంలో అయితే తిరగవు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఈ నెలసరి సమయంలో ఆడవారు కానీ లేదా ఏ మాంసం కానీ ముట్టి ఇట్లా వైపు ఈ గుడి వైపు వచ్చారంటే అయినా వాళ్ళని వచ్చేసి పెద్ద తేనీగలు అయితే కొడతాయి. ఆ పెద్ద తేనీలు వచ్చేసి ఆ కొండ వైపు మొత్తం ఉండేటివి, కానీ ఇప్పుడు కాలాంతరమైనా కొన్ని అయితే లేవు, పోయినాయి. అలా ప్రజలు చెప్తూ ఉంటే మేము కూడా గమనించినాం. ఇప్పుడు ఇటు పక్క ఏమైనా చూద్దామని చెప్పేసి 1 డే అయితే స్టే చేసినాం ఇక్కడ. 1 డే అంతా చూసినాము ఎక్కడైనా కాకులు కానీ గద్దలు కానీ కనిపిస్తాయేమో అని, కానీ మాకు అటువంటి ఆనవాళ్ళు ఏంటి కనిపించలేదు. అది కూడా నమ్మాల్సి వచ్చింది ఇప్పుడు మేము చూసిన తర్వాత. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చిల్లవారిపల్లి కాటము అనంతపురం జిల్లా నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే. మీరు దర్శించుకోవాలనుకుంటే వచ్చేసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. చూడండి, ఒకసారి వచ్చి స్వామిని అయితే దర్శించుకోండి. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు తీస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.